ఆద్మీ పార్టీని రాఘవ్ చద్దా సహా పలువురు కీలక నేతలు వీడడం ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలకు నిదర్శనం. రాఘవ్ చద్దా సహా 7 ఎంపీల నిర్ణయంతో ఆప్లో నెలకొన్న సంక్షోభం నుంచి ఆ పార్టీ ఇప్పట్లో గట్టెక్కడం కష్టమేనా? పంజాబ్ రాజకీయ తుఫాన్ ఆప్ను ముంచేస్తుందా? ఆప్లో మొదలైన సంక్షోభం నుంచి ఆ పార్టీ బయటపడే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక డిస్ట్రప్టివ్ స్టార్టప్ లా దూసుకొచ్చింది. ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ ప్రస్తుతం తన మనుగడలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టి కేవలం ఒక దశాబ్ద కాలంలోనే 2 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుని జాతీయ పార్టీ హోదాను పొందిన ఆప్ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతల నిష్క్రమణతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఆప్లో అత్యంత ప్రభావవంతమైన యువనేత, వ్యూహకర్తగా పేరున్న రాఘవ్ చద్దా ఆప్కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యసభలో ఆప్కు ఉన్న మొత్తం 10 మంది ఎంపీలలో 7 సభ్యులు సొంత పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఈ బృందానికి రాఘవ్ చద్దా నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో పంజాబ్ నుంచి 6, ఢిల్లీ నుంచి 1 ఎంపీ ఉన్నారు. వీరంతా కలిసి తమ సంతకాలతో కూడిన పత్రాలను రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు అందజేశారు. ఈ పరిణామంతో రాజ్యసభలో ఆప్ బలం పడిపోవడమే కాకుండా వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయిన ఆప్ ఇప్పుడు పంజాబ్ లో కూడా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశ రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు ముప్పు లేకుండా మరో పార్టీలో చేరాలంటే కనీసం 3/2 సభ్యుల అందుకు అంగీకరించాలి. రాజ్యసభలో ఆప్ బలం 10 కాగా అందులో 7 వెళ్లిపోవడం అనర్హత వేటు నుంచి వారు తప్పించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఒక్కరే కాకుండా పంజాబ్ రాజకీయాలలో సంబంధం ఉన్న మరో 6 ఎంపీలు కూడా ఆయన బాటలోనే నడిచారు. చద్దా బీజేపీలో చేరిన వెంటనే ఆప్ సరైన దారిలో వెళ్లడం మర్చిపోయింది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ మరోసారి తన కుట్రను అమలు చేసిందని మండిపడ్డారు. చద్దా ఆప్ నుంచి నిష్క్రమణ తర్వాత ఆయన స్థానంలో రాజ్యసభకు వెళ్లే అభ్యర్థికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ దాడులు ప్రారంభించడం రాజకీయ ఉత్కంఠకు తెరతీసింది. రాఘవ్ చద్దా వంటి కీలక నేత పార్టీని వీడటానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆమ్ ఆద్మీ పార్టీలో పెరుగుతున్న అంతర్గత అసమ్మతి. ఆప్ తన వ్యవస్థాపక విలువలకు దూరమై ఐడియాలజికల్ డ్రిఫ్ట్ కు గురైందని, పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని, నిర్ణయాధికారాలన్నీ కేవలం కేజ్రీవాల్ చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. రెండోది నాయకత్వ కేంద్రీకరణ. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం నుంచి కేజ్రీవాల్ నాయకత్వంలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ అది ఇతర నేతలు ఎదగకుండా అడ్డుకట్ట వేసిందనే వాదన ఉంది. ఈ క్రమంలో స్వయం ప్రతిపత్తి కోరుకునే పలువురు కీలక నేతలు పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ నాయకత్వానికి రాఘవ్ చద్దాకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో చద్దా కీలక పాత్ర పోషించినప్పటికీ ఇటీవల కాలంలో చద్దాను పక్కన పెట్టారు. రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన Z+ భద్రతను ఉపసంహరించుకోవడం ఈ విభేదాలకు పరాకాష్ఠగా నిలిచింది. అయితే పంజాబ్ ప్రభుత్వం చద్దాకు భద్రతను ఉపసంహరించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు Z కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ పరిణామాలు అన్ని చద్దా బీజేపీ వైపు వెళుతున్నారనే సంకేతాలను అప్పుడే ఇచ్చాయి. ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది ఆ పార్లమెంటరీ బలాన్ని దెబ్బతీయడమే కాకుండా పంజాబ్లోని 92 మంది ఎమ్మెల్యేల కోటాను కూడా ప్రమాదంలో పడేసింది. ఢిల్లీ వెలుపల ఆప్ సాధించిన అతిపెద్ద విజయం పంజాబ్ విజయంలో రాఘవ్ చద్దా ఎంతో కీలకం. ఇప్పుడు చద్దా పంజాబ్ కు చెందిన 6 ఎంపీలు పార్టీని వేడటం ఆ రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని ఆప్ నేతలు పంజాబ్ ప్రజలకు చేసిన ద్రోహంగా అభివర్ణిస్తున్నారు. పార్లమెంట్లో ఆపు గొంతుక బలహీనపడటమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి పొంచి ఉన్న ముప్పును ఆప్ ఇప్పుడు తీవ్రంగా ఎదుర్కొంటోంది. కేజ్రీవాల్ పార్టీ స్థాపించిన దశాబ్దంలోనే జాతీయ పార్టీ హోదాను పొంది రికార్డు సృష్టించిన ఆప్ ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం ఆ పార్టీని అభిమానించిన వారిలో ఆందోళన కలిగిస్తోంది. కేజ్రీవాల్ నాయకత్వంలో గవర్నెన్స్ ఫస్ట్ అనే నినాదంతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంది. అయితే అధికారం పెరిగే కొద్దీ అంతర్గత తిరుగుబాట్లు కూడా పెరిగాయి. గతంలో కూడా పార్టీ పలు సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ చద్దా నిష్క్రమణ మాత్రం భిన్నమైంది.
ఎందుకంటే ఇది కేవలం ఒక నేత వెళ్లడం మాత్రమే కాదు, ఆప్ క్లీన్ పాలిటిక్స్ పైనే దాడిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆప్కు రానున్న కాలంలో మరిన్ని కష్టాలు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నేత రాఘవ్ చద్దా సహా పలువురు నేతలు ఆ పార్టీ నాయకత్వంపై అసహనంతో బీజేపీ గూటికి చేరారు. ఆప్ ఇలా సమస్యల సుడిగుండంలో చేరడంతో పంజాబ్ రాజకీయ తుఫాన్ ఆప్ ను ముంచేస్తుందా అన్న అంశం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.